హాయ్! ఇక్కడ డేటా షీట్‌లో గ్రాసరీ ఐటెమ్స్ వాటి క్వాంటిటీ ఎంత కన్జ్యూమ్ అయినాయో అవి ఇక్కడ బి కాలమ్‌లో ఉన్నాయి. వాటి పేరు ఏ కాలమ్‌లో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఐటెమ్ పేరు ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు ఆ క్వాంటిటీ టోటల్ క్వాంటిటీ రావాలి. ఎట్లా? నేను ఇక్కడ మిల్క్ అని ఎంటర్ చేస్తాను. మిల్క్ ఎంటర్ చేశాను. 65 లీటర్స్ కన్జ్యూమ్ అయింది అని వచ్చేసింది. తర్వాత రైస్ అని ఇక్కడ రైస్ ఉందా? రైస్ లేదు. ఇప్పుడు కోకోనట్ అని ఎంటర్ చేస్తాను. కోకోనట్. ఓకే. 11 కోకోనట్స్ మనం కన్జ్యూమ్ అయిన చేసినామని అంటాం. ఈ విధంగా మనం పేరు ఎంటర్ చేస్తే ఇక్కడ అది రావాలి. ఇక్కడ ఈ ఫార్ములాను నేను ఫస్ట్ తీసేస్తాను. ఈ బి సెల్లోకి పోయి ఈ ఫార్ములా మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఏంటా ఫార్ములా చూసుకోండి. ఇది ఖాళీ ఉన్నట్టయితే ఇది ఖాళీ ఉండాలి. అది ఒక కండిషనల్ ఫార్ములా. తర్వాత సమ్ ఇఫ్ అది కూడా కండిషన్ ఫార్ములానే. ఈ పేరును బట్టి సమ్ చేయాలి. ఈ 2 ఫార్ములా ఇందులో కంబైన్ అయినాయి. ఈ రకంగా మనం చేసినట్టయితే ఇక్కడ ఏ పేరును మనం ఎంటర్ చేస్తే అది క్యారెట్స్ ఎంటర్ చేస్తాం. అది దాని ప్రకారం వస్తుంది. క్యారెట్స్ 0 అసలు ఏం లేదు. జామ్ జామ్ 11 బాటిల్స్ ఎంటర్ చేయాలి. ఈ రకంగా మనము సమ్ ఇఫ్ ఫార్ములా ఇఫ్ కండిషన్ 2 పెట్టుకొని మనం ఏ ఐటెం ఎంత కన్జ్యూమ్ అయిందో ఈజీగా తెలుసుకోవచ్చు.